తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారో ఆసరా పింఛన్ వాహులందరికీ హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన సూచనలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ కోసం వేచి చూస్తున్న తెలంగాణలోని 1 కోటి మంది రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీపి శుభవార్త పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు కోసం ఎన్నో రోజులుగా వీక్షిస్తున్నటువంటి రైతన్నులకు సంబంధించిన 15 నుంచి 16 ఎకరాలకు పెంచుతూ కీలక జీవోకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం. రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు 2,500 రూపాయలు అందించే మహా ఉన్నతమైన పథకం కూడా అమలుకు నాంది పలికింది. వీటన్నింటికి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో పూర్తిగా చూసుకుందాం. ముందుగా నా వీడియో చూస్తున్న తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజానికానికి ఈ వీడియోని, ఈ సమాచారాన్ని చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సరైన సమయంలో సరైన సమాచారాన్ని మీ ముందుకు ఎల్లవేళలా తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ అన్న ఈరోజు జరిగిన సభలో హరీష్ రావు గారికి ఓపెన్ ఛాలెంజ్ విసరడం జరిగింది. నేను గినక ఆగస్టు 15 లోపు తెలంగాణ రైతన్నలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి వారి రుణాన్ని తీర్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నాశనం చేస్తారని కోరుకుంటారా అని సవాల్ విసరడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రేవంత్ అన్న ఆగస్టులోపు ప్రతి ఒక్క రైతన్నకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అయితే చేసే అవకాశం ఉంది. దానికోసం యావత్ తెలంగాణ ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందంతో నిండిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక రైతు బంధుకు సంబంధించి 15 ఎకరాల వరకు పెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఇప్పటివరకే 4 ఎకరాల వరకు రైతు బంధు పంపిణీ కార్యక్రమం కంప్లీట్ కాగా 5 నుంచి 15 ఎకరాల వారికి కూడా అతి త్వరలో రైతు బంధు పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. మరి చాలా మంది రైతన్నల మదిలో వెలుగుతున్న డౌట్ ఏంటంటే, మరి ఇప్పుడు 15 ఎకరాల వరకు యాసంగి వరకు పెంచారు, మరి ఖరీఫ్లో ఎలక్షన్స్ అయిపోతాయి, మరి ఖరీఫ్ కాలం తర్వాత 15 ఎకరాల వరకు ఇస్తారా, లేకపోతే ఖరీఫ్ కాలానికి కూడా ఇవ్వరా అని ఎంతో మంది మదిలో వెలుగుతున్న డౌట్లకు ఇది ఒకటే పరిష్కారం. ప్రతి ఒక్కరికి 15 ఎకరాలకు పెంచారంటే మొత్తానికి 15 ఎకరాలకు పెంచినట్టు, ఖరీఫ్ యాసంగికని కాదు. ఇక మహాలక్ష్మి మహిళలు ఎంతో మంది అక్క చెల్లెమ్మలు 2,500 రూపాయల కోసం వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో 1,73,00,000 మంది మహిళలు ఉన్నారు. వీరిలో ఓటు హక్కు అనేది 80 నుంచి 90 లక్షల మంది మహిళలకు ఉంది. వీరందరినీ ఓటు హక్కుగా మలుచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి 2,500 రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమానికి అడుగులు పునాదులు వేసే అవకాశం ఉంది. మరి ఈ అర్హుల లిస్టు ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వృద్ధాప్యులకు ఆసరా పింఛన్లకు సంబంధించి 4,016, 6,016 పెరిగిన ఆసరా పింఛన్ల లిస్టు ఈ రోజు లేకపోతే రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. మరి పెరిగిన ఆసరా పింఛన్లు అందరికీ వస్తాయంటే అప్లై చేసుకున్న దాంట్లో 20 లక్షల మందికి అప్లై చేసే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా యావత్ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధంగా ప్రజా సమస్యలను పెడచెవిన పెట్టకుండా ప్రభుత్వం మాయ మాటలు చెప్పి పక్కదారిన ప్రజలను పట్టిస్తుంది. కావున మన దగ్గర ఉన్న ఆయుధమే ఓటు హక్కు. మిత్రులారా, ఈ ఓటు హక్కుని సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించుకొని మనల్ని 5 సంవత్సరాలు సరిగ్గా పరిపాలించే నాయకులకు మాత్రమే మన విలువైన ఓటు హక్కును వేద్దాం. డబ్బులకు అమ్ముడు పోవద్దు. అదేవిధంగా మాయ మాటలకు కూడా మనం వినొద్దు. మనకు ఎవరైతే ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందో వారికి మాత్రమే ఓట్లయితే వేద్దాం.
వీడియో అందరికీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్ జై కిసాన్, ఎల్లవేళలో మీ సేవలో.